ప్రజాప్రతినిధికి ఉన్న హక్కు అది. కానీ 200-300 మంది వెళ్ళి సంబంధం లేని వ్యక్తులు రాజకీయ పద్ధతులు అది దానికి ఆక్షేపణ. ఇందాక నాకు పార్టీ ఆఫీస్లోకి బౌండరీ తప్పు కాదు, బయట నుంచి చూడటం తప్పు కాదు, లేదా కమిషన్ పిలిచి అవేవో షార్ట్ఫిల్మ్ ఏమేమి ఉన్నాయో అన్నీ అడగడం తప్పు కాదు. ఎందుకు నోటీస్ చేయలేదు, నువ్వు ఎందుకు చేయలేదు అని చెప్పి అతని మీద షూటింగ్ చేయడం తప్పు కాదు. అవి డే టు డే యాక్టివిటీ తప్పు కాదు, నేను తప్పనట్లేదు. కానీ ఈ రకమైన ఉండడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో ఇది విరుద్ధం ఎప్పుడు జరగలేని ఇవి అన్నీ కూడా ఎప్పుడు జరగలే. మరి అంతకుముందు ఇప్పుడు జరిగేది, కానీ నేను ఈ 30 సంవత్సరాలు ఇలాంటివి ఇప్పుడు చూడలే. ఇందా చెప్పా ఒకటి, ఆ పార్టీ హౌస్ మీద వచ్చి కొంతమంది వెళ్ళారని, అది తప్పు. అది డైరెక్ట్ చెప్తాం కదా, దాన్ని ఏం మేము సమర్థించలేదు కదా. ఆ రోజు సమర్థించలేదు, ఈ రోజు సమర్థించలేదు. నేను దాని మీద నో కామెంట్. ఎందుకంటే ఇవాళ ఏది చెప్పినా ఏంటి అది తప్పుగా ఒప్పుగా ఉంటుంది. అధికారం ఇప్పుడు ఉన్నది కదా, వాళ్ళది ఆలస్యం. నేను దాని మీద కామెంట్ చేసి దోచుకోలేదు. నేను ఇందాక చెప్పాను కదా, ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వాలకి వాళ్ళ చట్టపద్ధతులు వాళ్ళ అధికారాలకు ఉంటాయి. దాన్ని ఎందుకు కామెంట్ చేయాలి? కాలమే సమాధానం చెప్తుంది. ఆరోపణలు అవి ప్రభుత్వం నాది కాదు కదా. ఆ ఫైల్లో ఏముందో, ఎవడేమి రాశారో, ఏమున్నాయో అన్ని ఫైల్లో ఉంటాయి కదా. ఫైళ్ళు ఇప్పుడేం మా ఇంట్లో లేవు కదా, ఆఫీస్లో ఉంటాయి. ఎవరైనా వ్యక్తి వచ్చే టీచర్ వచ్చి ఒకటండి అంటే అది అప్పుడు ఎట్లా బాబు అని చెప్పి అనుకోవడానికి రాజకీయమైన ఆరోపణలు కదా. ఫైళ్ళు అక్కడే ఉంటాయి. ఆ ఫైల్ మీద నేనే కదా రాశాను. ఏమని జూన్లోను రిపోర్ట్ చేసి అంతవరకు చేయొద్దని నా చేతనంగా రాశాను. మరి జూన్లో ఎందుకు చేస్తాము? దాంట్లో బెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ రోజు చేస్తాం కదా. మరి జూన్ వరకు ఎందుకు? ఎలక్షన్ ఎందుకు కాగల? అకాడమిక్ ఇయర్ వరకు ఎందుకు కాగల? సారీ, నేను లోనికి వెళ్తున్నా కానీ ఐఎమ్ సారీ. ఎందుకు కదా అవన్నీ అదేనంటుంది. అందుకు ఇలాంటివి కరెక్ట్గా. దాంతోపాటు ఇంకా కూడా ఇప్పుడు చూస్తున్నాను నేను, కొందరు అధికారులు రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు అక్కడ వచ్చేసిన వాళ్ళు అధికారులు ఉన్నప్పుడు మాట్లాడరు. అక్కడ ఐఏఎస్ అంటే ఏంటి? ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళని ఐఏఎస్లు మనం చూసాము. ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర పోస్ట్ ఆఫీస్ ఉద్యోగం వేరు కదా. కలెక్టర్ని పోలీస్ స్టేషన్ ఒక ఎస్పీని ట్రాన్స్ఫర్ చేస్తే